कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय श्री राम जय श्री राम जय श्री राम हरे कृष्ण हरि बोल नमो विष्णुपादाय ओम नमो विष्णुपादाय कृष्णकृष्णाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनि नामे नामस्ते सरस्वती देवी गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशस्थाने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा की जय। ओम नमो वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो नमः। हरे कृष्ण फ्रेंड्स, हरे कृष्ण डिवोटीస్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ ఆఫ్ జర్నీ, టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంకుల్లోకి వచ్చాము. ఇంకుల్లో శ్రీకృష్ణ మందిరం అండి. మా శ్రీకృష్ణ మందిరం అంటే జగన్నాథ మందిరం అనుకోండి. శ్రీకృష్ణ మందిరం వచ్చాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఈరోజు దర్శన భాగ్యం జరిగింది. ఇంకొల్లో శ్రీ కృష్ణానగర్ అంటారు, కృష్ణానగర్ ఇదేమో. సో దీంట్లో ఇక్కడ రాగా హరే కృష్ణ. ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు జగన్నాథ మందిరంలో శ్రీకృష్ణునితో పాటు కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు. చాలా చక్కగా మనకు దర్శనం భాగ్యం ఇచ్చారు. చూడండి, మీరు నిత్యము ఉదయం పూట సాయంత్రం పూట ఇక్కడ రోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి. సో హారతులు ఉంటాయి. సో మంగళహారతులు ఉంటాయి. మంగళహారతులు చేయండి. రోజు హరికృష్ణ మహామంత్రం చెప్పించండి. అట్లీస్ట్ ఒక రౌండ్ వచ్చేసి 120 నిమిషాలు అట్లా 16 రౌండ్లు చెప్పించండి. మినిమం ఒక రోజుకి 16 రౌండ్లు. మీకు వీలైతే అంతకంటే ఎక్కువ సార్లు చెప్పించవచ్చు. సో ఎంత చెప్పిస్తే అంత మనకు ఫలితం ఉంటుంది. సో అటువంటి శక్తిని మనం ప్రసాదించాలి. ఈ భగవంతుని మనం ఎల్లవేళ కోరుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క మందిరంలో వినాయక స్వామి కూడా ఉన్నాడు, విఘ్న వినాయకుడు ఉన్నాడు, అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు. అదేవిధంగా సాయిబాబా విగ్రహం కూడా ఉంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఉన్నారు. సో ఇక్కడ సకల దైవతామూర్తులు కూడా ఇక్కడ పెట్టి మనకు పూజిస్తున్నారు నిత్యము. సో చాలా చక్కగా ఉంది. సో శ్రీ రుక్మిణి ఈ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సో అక్కడ వెనక పక్క చూడొచ్చు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇటు పక్క చూడొచ్చు శ్రీ సీతాదేవి సమేత శ్రీరామ చంద్రనే నమః. సో హరే రామ 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 హరే హరే. ఓం హైం క్లీం వాసవాంభయై నమః. సో చాలా చక్కగా ఉంది. చూడొచ్చు, మీరు బాగా గమనించవచ్చు. సో హరే కృష్ణ. సో ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ చక్కగా. సో అత్యద్భుతంగా ఇక్కడ మనకు మందిరం చాలా చక్కగా. సో రోజు ఇక్కడ ఉదయం పూట సాయంత్రం పూట మంగళహారతులు, భజనలు, కీర్తనలు, పాటలన్నీ ఉంటాయి. సో అందరూ వచ్చేసి ఈ ఇంకొల్లు గ్రామ ప్రజలు కావచ్చు, సో బాపట్ల జిల్లా గ్రామ ప్రజలు కావచ్చు, ఇంక వేరే ఇతర జిల్లా గ్రామస్తులు ఎవరైనా కృష్ణ భక్తులు కావచ్చు, రామ భక్తులు కావచ్చు, వైష్ణవ భక్తులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, సో ఎవరైనా సరే శివభక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క కృష్ణ మందిరం వచ్చి భక్తితో ఏకాగ్రతతో మీరు దర్శనం చేసుకోండి. ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఉదయం పూట సాయంత్రం పూట టైమ్స్ ప్రకారం ఉంటాయి. మీరు ఏదైనా ఈ గుడికి మీకు విరాళాలు ఏమైనా ఇవ్వాలనుకున్న, గుడికి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, సో అన్నదాన కార్యక్రమాలకి మీరు ఇవ్వాలంటే దయచేసి ఈ యొక్క దేవస్థాన కమిటీ వాళ్ళని, ధర్మకర్తని సంప్రదించండి, ప్రభువుల్ని. సో వాళ్ళకి మీరు ఇచ్చి మీరు రసీదు తీసుకోవచ్చు. సో మీరు ఇట్లా ఇచ్చి అన్నదాన కార్యక్రమానికి సహాయం చేయండి. సో ఈ యొక్క గుడి అభివృద్ధికి సహాయం చేయండి కోరుకుంటున్నాను నా తరఫున. సో ఈ యొక్క శ్రీకృష్ణ మందిరం తరఫున కోరుకుంటున్నాను. సో హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. సో ప్రభుపాదులు అనుగ్రహం, ప్రభుపాదులు దేవుళ్ళు ఉన్నంత వరకు మన యొక్క జీవితం సాఫీగా, ఆరోగ్యంగా, సో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో జరుగుతాయని కోరుకుంటున్నాను. ఇళ్ళవేళ మీరు నిత్యం హరే కృష్ణ మహామంత్రం జపించాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మన శ్రీకృష్ణ మందిరంలో ప్రతి మంగళవారం మరియు గురువారం భజన కార్యక్రమం జరుగును. భజన కార్యక్రమాలు ప్రసాదిస్తున్న ప్రతి ఒక్కరు లిస్ట్ రాస్తారు ఏ రోజు. సో అట్లా మనకు ఒక పద్ధతిగా ప్లాన్గా వెళ్తుంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ భగవద్గీతలో మనకు సో శ్రీకృష్ణుడు రథసారథి మీద ఎట్లా ఉంటుందో, సో రథము, గుర్రాలు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, సో పైన ఆంజనేయ స్వామి అన్నీ ఉంటాయి. సో యుద్ధంలో మహాభారత యుద్ధంలో ఎలా ఉంటుందో, సో చక్కటి బొమ్మలతో ఇక్కడ చుట్టూ బాగా సెట్ చేశారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మత్స్యావతారము, శ్రీ వరాహావతారం చూడొచ్చు, శ్రీ వామనావతారము, సో ఇంకా వెంకటేశ్వర స్వామి, పద్మావతి వెంకటేశ్వర స్వామి, సో అదేవిధంగా కాకుమాను గ్రామదేవత మహాలక్ష్మమ్మ గారు, సో అదేవిధంగా మాతృశ్రీ అనసూయాదేవి, జిల్లేల మూడి అమ్మవారు, శ్రీ సుందర చైతన్యానంద స్వామి వారు, చూడచ్చు సత్యబాబా, ఒక చూస్తే శ్రీ సత్యసాయిబాబా గారు అందరూ ఉన్నారు. సో అందరూ దైవతామూర్తులు ఇక్కడ చూడచ్చు. ముఖ్యంగా శ్రీ ఆది శంకరాచార్యులు గారు ఉన్నారు, శ్రీ గౌతమ బుద్ధుడు, శ్రీ రాఘవేంద్ర స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి చూడొచ్చు. మీరు చక్కగా వీడియో పర్చేస్ చూసుకోండి.
శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చూడొచ్చు. అదేవిధంగా శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ శారదా మాతాజీ, శ్రీ వివేకానంద స్వామి. సో అంత చక్కగా ఈడ పైన ఒక బ్యానర్ రూపంలో ఒక ఆల్బమ్ లాగా పైన గోడ పక్క చుట్టూరు బాగా పెట్టారు. చూడడానికి మనం దర్శించుకోవడానికి, నమస్కరించుకోవడానికి, సో శ్రీరామ్ గుర్తు చేసుకోవడానికి. సో శ్రీ రమణ మహర్షి గారు, శ్రీ వెంకయ్య స్వామి, సో ఇదంతా దైవతామూర్తుల అవతారాలు అనమాట. సో అందువల్ల ఇక్కడ సెట్ చేశారు ఈ శ్రీకృష్ణ మందిరంలో. శ్రీ మహాయోగిని లక్ష్మమ్మ వారు. సో చూడండి, కృష్ణుడు ఇక్కడ చిన్న వెన్నముద్దు తింటూ అక్కడ ఉన్నాడు. చాలా ముద్దుగా అలాగా మంచిగా ఉన్నాయి పటాలు. సో ఈ ఫొటోస్ చాలా చక్కగా ఉన్నాయి, దర్శించుకోండి. సో నిత్యం పఠించండి, నిత్యం దర్శనం చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. సో ఇది బయట పక్క బాగా పెట్టారు, సెట్ చేశారు మండపం వారు. సో చాలా చక్కగా ఉంది, చూడొచ్చు. సో మందిరం కూడా ఎక్సలెంట్గా, చాలా డిజైన్గా, చెక్క డిజైన్ కూడా బాగా చేశారు, బాగా చక్కగా, ఎంతో అద్భుతంగా ఉంది. అద్భుతమైనటువంటి ఈ యొక్క కృష్ణ మందిరానికి చాలా బాగుంది. చాలా ఈ యొక్క దీన్ని మందిరాన్ని నిర్మించిన వాళ్ళు కూడా, దాతలు కూడా సహకరించుంటారు. సో నిత్యం ప్రభువులు వచ్చేసి మహాప్రభులు, దీన్ని గురువులు నిత్యం ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో భజనలు, కీర్తనలు, సో మంగళహారతులు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరు నిత్యం వచ్చి దర్శనం చేసుకొని, సో ఈ భజనలు, కీర్తనలు, పాటలు, ఎన్ని మహామంత్ర జపం పాటిస్తూ మీరు గురు పరంపర దారిలో మీరు నడవాలని కోరుకుంటాను. సో శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీల ప్రభుపాద వారు ఎలా ఉన్నారు, ఏ విధంగా నడుచుకున్నారు, ఆ విధంగా మనం నడుచుకోవాలని కోరుకుంటాను. సో బయట పక్కన చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ జంట నాగదేవతల విగ్రహం ఉంది, వీటి కూడా మీరు దర్శించుకోండి. సో దండం పెట్టుకోండి. సో అదే చిన్న విగ్రహం కూడా ఉంది, వినాయక విగ్రహం. సో చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఇక్కడ ఉండే కొబ్బరికాయ కొట్టుకోవడానికి స్థలం కూడా ఉంది, చాలా చక్కగా ఉంది. ఇటు పక్క కళ్యాణ ఫంక్షన్ మండపం అది. ఇదిగా బయట నుంచి చూపిస్తాను ఎలా ఉంటుందో మీరు. సో ఇది సో చూడవచ్చు, శ్రీకృష్ణ మందిరం చూశారుగా, శ్రీకృష్ణ మందిరం. అది శ్రీకృష్ణ మందిరం చాలా చక్కగా ఉంది, బాగుంది, చూడొచ్చు. వినాయకుడి బొమ్మ చక్కగా ఉంటుంది, పైన కృష్ణుడు. సో ఇదండి శ్రీకృష్ణుడు, చక్కగా కనిపిస్తుంటారు మీకు. సో బయట పక్క ఇట్లా అవతార మూర్తులందరూ అమ్మవారి అవతారాలు ఉన్నాయి చక్కగా. సో ఎందుకంటే శ్రీ మాజేటి మల్లికార్జునరావు సుజాత గారుల ఫంక్షన్ హాల్, ఏసీ అండి, ఏసీ ఫంక్షన్ హాల్ ఉంది. ఇది ఏసీ ఫంక్షన్ హాల్లోనే ఇక్కడ శ్రీకృష్ణ మందిరం ఉంది, మీరు గమనించవచ్చు. సో ఇది పెద్ద బిల్డింగు. ఇది ఈ ఇంకొల్లు ఉన్న గ్రామ ప్రజలు కానీ, భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, రామ భక్తులు కానీ, శివ భక్తులు కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ, సాయిబాబా భక్తులు కానీ, సో ఏ ఇతర భక్తులైనా, ఏ హిందూ టెంపుల్ భక్తులైనా దయచేసి ఈ యొక్క ఇంకొల్లుకి వచ్చేసి, ఇంకొల్లో కృష్ణానగర్ అనుకుంటా, ఇది కృష్ణానగర్లో మీకు బస్టాండ్ వెనపక్క స్ట్రీట్లో ఉంటుంది. మీరు ఈజీగా ఈ యొక్క శ్రీకృష్ణ మందిరాన్ని కనుక్కోవచ్చు, ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇక్కడ చివరి పక్క ఉంటుంది, మీరు వచ్చి కనీసం రోజుకు ఒకసారి వచ్చి దర్శించుకోండి. సో శ్రీకృష్ణ యొక్క దర్శనాన్ని తీసుకుని, తీర్థప్రసాదాలు తీసుకొని ఆయన స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నా సైకిల్ కింద పెట్టుకున్నాను ఇక్కడ బయట పక్క. సో ఇంతసేపు జపించాను, కొంతసేపు జపం చేసేసాను, హరే కృష్ణ మహామంత్రం జపించుకున్నాను. సో మొన్న మొబైల్ కూడా ఛార్జింగ్లో పెట్టుకున్నాను. ఈ నుంచి బయలుదేరి ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. हरि बोल जय श्रील प्रभात की जय, जय श्रील प्रभात की जय, जय श्रील प्रभात की जय, जय कृष्ण।